అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. అరసాడ గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద బిడ్డలా అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకి లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి దిశగా టీడీపీ పనిచేస్తున్నదని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ కూడా ఎంతో భరోసా కల్పించింది. టోటల్ 6,340 సార్. 19 లక్షలు 19 కోట్లు 19 లక్షలు మన ప్యాకేజ్. అంటే ఏ స్కీములు చేయాలి, ఏ స్కీముల ద్వారా అందరూ కూడా బాగుంటారని ఆలోచన ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలి అంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ కార్యక్రమం పెట్టాం. ఇప్పటికే 90% పూర్తయింది. సాయంత్రానికి 100% కూడా పూర్తి చేస్తాం. మరి రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ కార్యక్రమం నెలకి 4,000 నుంచి 10,000 వరకు ఇస్తున్నామంటే బహుశా ఈ దేశంలో ఆంధ్రప్రదేశే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అలాగే రాష్ట్రం చాలా అప్పులు ఉంది. మరి దగ్గర 10 నుంచి 15 లక్షల మధ్య అప్పుల్లో ఉంది. అయినప్పటికీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్డ్గా వెళ్ళి ఈరోజు పెన్షన్ కార్యక్రమం అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులకి, అలాగే పెన్షన్లకి, ఉద్యోగ పెన్షన్లు అందరికీ కూడా 1వ తారీఖు నాడు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక విజన్ నాయకుడు చేయగలడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉంది కాబట్టి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడే మొదలైంది. మరి మిగతా దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీస్లు ఇప్పుడు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మన దేశంలో టాప్ 1, 2లో ఉండే విధంగా ఆయన ఒక ప్లాన్డ్గా విజన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తల నుంచి, ఇండస్ట్రియలిస్టుల నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి తద్వారానే మనం ఎంత తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలనే ఒక మరి మెయిన్ థీమ్, ఒక కార్యక్రమం పెట్టుకుని చేస్తారు. అందుకోసం ఈరోజు ఆయన ఎంత తప్పు తెచ్చినా దాని ద్వారా మళ్ళీ సంపద వచ్చి, సంపద ద్వారా పేద ప్రజలకి న్యాయం చేయాలి, పేద ప్రజలకి వారి అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన రాజాంకు సంబంధించి అయితే మరి ఖచ్చితంగా సెప్టెంబర్ 15వ తారీఖు నాడు అన్న క్యాంటీన్ కూడా ప్రారంభమవుతుంది. అలాగే దఫాలుగా ఈ సంవత్సరంలోపే సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒక్కొక్కటి చేపట్టడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి నిన్నే మనం మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు కలిసి మరి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ మరి 100కి మరి 100 ఎకరాల్లో అంటే 50% మరి మొత్తం కూడా ఫారెస్టేషన్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో భాగంగా మన నియోజకవర్గం, రాజాం నియోజకవర్గం కూడా మరి దాన్ని టేకప్ చేసి మరి ఎక్కువ ఫారెస్టేషన్ అయ్యే విధంగా ప్రయత్నం చేయడానికి మేము కానీ మా నాయకులందరూ కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం.